ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2025వ సంవత్సరంలో మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు వివాహానికి శుభముహూర్త తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, అలానే ఈ సంవత్సరంలో అయితే గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యములు ఎప్పుడు ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం మీద మనకి 3 నెలలు అయితే ముహూర్తాలు అయితే లేవండి. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లేవు అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఏంటంటే ఈ వీడియోలో చెప్పేటువంటి వివాహానికి తేదీలు అనేటివి అందరికీ ఒకలా ఉండవండి. వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ముహూర్త టైమింగ్స్ అనేటివి, డేట్స్ అనేటివి మారుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా పంచాంగం ప్రకారం ఉండే తేదీలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే అందిస్తానండి. ముందుగా అయితే జనవరి నెలలో వచ్చేసి మనకి వివాహానికి శుభముహూర్త తేదీలు 30, 31 ఈ 2 రోజులు మాత్రమే మనకి వివాహానికి ముహూర్త తేదీలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి నెలలో వచ్చేసి మనకి వివాహానికి ముహూర్త తేదీలు 2వ తేదీ, 6వ తేదీ, 7, 8, 12, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ, 20, 21, 22, 23 ఈ తేదీలలో మాత్రమే మనకి ఫిబ్రవరి నెలలో వివాహానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మార్చి నెలలో మనకి వివాహానికి శుభముహూర్త తేదీలు మార్చి 1వ తేదీ, 2వ తేదీ, 6వ తేదీ, 7, 12, 14, 15, 16, 30 ఈ తేదీలలో మాత్రమే మనకి వివాహానికి ముహూర్త తేదీలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ నెలలో మనకి 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో శుభముహూర్త తేదీలు వివాహానికి తేదీలు 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 12, 13, 16, 18, 20, 23, 30 ఈ తేదీలలో మాత్రమే మనకి వివాహానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మే నెలలో మనకి వివాహానికి శుభముహూర్త తేదీలు మే 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 28 ఈ తేదీలలో మాత్రమే మనకి వివాహానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత జూన్ నెలలో వచ్చేసి మనకి జూన్ 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ ఈ 5 రోజులు మాత్రమే మనకి జూన్ నెలలో ముహూర్తాలు ఉన్నాయండి. మిగతా రోజుల్లో ఎందుకు లేవు అంటే మనకి జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు మనకి గురుమౌఢ్యమి అనేది ఉందండి. ఈ గురుమౌఢ్యమి ఉన్న సమయంలో గురుబలం అనేది తగ్గి ఉంటుందండి. వివాహానికి ముఖ్యంగా మనకు కావాల్సింది గురుబలం అనేది బాగుంటేనే మనకి వివాహం అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ గురుబలం తక్కువ ఉన్నందువలన ఈ గురుమౌఢ్యమి టైంలో వివాహాలు అనేటివి జరపరండి. దీని గురించి నేను మీకు సపరేట్గా ఒక ప్రత్యేకంగా వీడియో అనేది నేను అందిస్తాను. అలానే మనకి ఈ జూన్ నెలలో జూన్ 26వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు మనకి ఆషాఢ మాసం అనేది ఉంటుందండి. ఆషాఢ మాసంలో అందరికీ తెలిసిందే కదండి, కొత్తగా వివాహాలు అనేటివి జరపరండి. ఆషాఢ మాసాన్ని మనము శూన్యమాసం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాము. కాబట్టి మనకి జూలై 24వ తేదీ వరకు ముహూర్తాలు అయితే లేవండి. జూలై నెలలో వచ్చేసి మనకి 26వ తేదీ, 30వ తేదీ, 31 ఈ 3 రోజులు మాత్రమే మనకి జూలై నెలలో ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి జూలై నెలలో ఆ 3 రోజులు అయితే ముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత ఆగస్టు నెలలో మనకి వివాహానికి శుభముహూర్త తేదీలు వచ్చేసి ఆగస్టు 1వ తేదీ, 3వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 13, 14, 17, 18 ఈ తేదీలలో మాత్రమే మనకి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మనకి ఆగస్టు నెల 24వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు మనకి భాద్రపద మాసం అనేది ఉంటుందండి. భాద్రపద మాసం అంటే ఈ మాసంలో మనకి మహాలయ పక్షాలు వస్తాయండి. అంటే మనం పితృదేవతలకు అయితే మనము తర్పణాలు అనేటివి వదులుతాం కదా అండి, ఆ రోజులు అనేటివి వస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే వివాహాలు అనేటివి జరపరండి. దీన్ని కూడా మనము శూన్యమాసం అనే పేరుతో అయితే పిలుస్తాము. కాబట్టి ఈ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత సెప్టెంబర్ నెలలో వచ్చేసి మనకి ముహూర్త తేదీలు వచ్చేసి 24వ తేదీ, 26వ తేదీ, 27వ తేదీ, 28వ తేదీ ఈ 4 రోజులు మాత్రమే మనకి సెప్టెంబర్ నెలలో ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత అక్టోబర్ నెల, ఈ అక్టోబర్ నెలలో మనకి దేవి శరన్నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుందండి. కాబట్టి ఈ ఆశ్వీజ మాసంలో మనకి ముహూర్తం 1వ తేదీ, అక్టోబర్ 2వ తేదీ, అక్టోబర్ 3వ తేదీ, అక్టోబర్ 4, 8, 10,
11, 12, 16, 17, 22, 23, 24, 26, 29, 30, 31 ఈ తేదీలలో మాత్రమే మనకి అక్టోబర్ నెలలో వివాహానికి శుభముహూర్త తేదీలండి. ఇప్పుడు నవంబర్ నెలలో మనకి ముహూర్త తేదీలు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందామండి. నవంబర్ 1వ తేదీ, 2వ తేదీ, 5వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, 26వ తేదీ, 27వ తేదీ ఈ రోజులలో మాత్రమే మనకి నవంబర్ నెలలో ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా మీరందరూ ఈ విషయాలను అయితే తెలుసుకోవాలి. సంవత్సరంలో మనకి నవంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ 2026వ సంవత్సరం వరకు మనకి అంటే దాదాపు మనకి 3.5 నెల వచ్చేసి మనకి శుక్రమౌఢ్యమి అనేది ఉంటుందండి. ఈ శుక్రమౌఢ్యమి ఉన్న కాలంలో కూడా మనము వివాహాలు అనేటివి జరపమండి. ఎందుకంటే వివాహానికి ముఖ్యంగా మనకి గురుబలం శుక్రబలం అనేది మనకి బాగా ఉంటేనే వివాహం అనేది మనకి ముహూర్తాలు అనేటివి ఎక్కువ ఉంటాయండి. ఈ సమయంలో శుక్రగ్రహం అనేది తన శక్తిని తగ్గిపోతుంది కాబట్టి ఆ సమయంలో వివాహాలు జరపరు. కాబట్టి శుక్రమౌఢ్యమి టైంలో వివాహానికి ముహూర్తాలు అయితే లేవండి. అంతేకాకుండా మనకి డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుందండి. అంటే ధనుర్మాసం అంటే నెల గంటలు అంటాం కదండి, శూన్యమాసం. ఈ శూన్యమాసం అనేది ప్రారంభమైనప్పుడు కూడా మనము ఎటువంటి వివాహాలు అనేటివి జరపం. అలానే మరొక విధంగా చెప్పాలి అంటే డిసెంబర్ 20వ తేదీ 2025వ సంవత్సరం నుంచి 18వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం వరకు మనకి పుష్యమాసం అనేది ఉంటుందండి. పుష్యమాసం ఉన్న సమయంలో కూడా మనము వివాహాలు అనేటివి జరపమండి. కాబట్టి 2025వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మనకి ఓవరాల్గా ముహూర్తాలు అయితే లేవండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ ముఖ్యమైన తేదీల్లో వివాహాలు జరుపుకోవాలి తేదీలు తెలియచేశాను కదండి. మనకి ముఖ్యంగా ముహూర్త తేదీలు లేని నెలలు వచ్చేసి మనకి జూన్ సగం నుంచి అయితే మనకి ముహూర్తాలు అయితే లేవండి. అలానే జూలై నెలలో కూడా మనకి ముహూర్తాలు అనేటివి లేవు. అలానే మనకి సెప్టెంబర్ నెలలో కూడా మనకి ముహూర్తాలు అనేటివి లేవండి. డిసెంబర్ నెలలో పూర్తిగా మనకి ముహూర్తాలు లేవు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఈజీగా ఒక 3.5 నెల 4 నెలల పాటు మనకి ముహూర్తాలు అనేటివి లేవండి. కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఎవరైనా సరే వివాహాలు జరిపించుకోవాలని అనుకుంటే ఈ డేట్స్లో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారి దగ్గరికి వెళ్తే వధువు వరుడు జాతకాలు తీసుకువెళ్తే దాన్ని బట్టి మీకు ముహూర్త టైమింగ్స్ డేట్స్ అనేటివి ఫిక్స్ చేస్తారండి. ఈ వీడియో అనేది మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.